హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. యూర్ వాచింగ్ ఎ న్యూ వ్లాగ్. మనమైతే ఈరోజు మా ఊరికి ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముంజలూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదైతే చాలా సడన్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్. ఎంత సడన్గా అంటే, నేను ఇంటిగా ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకొక గంటలో మనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం రా సరదాగా అని చెప్పాడు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. నేను ఎంత సడన్గా ఎందుకు అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడు, ఒక జత బట్టలో ఒక టవల్ బ్యాగ్లో వేసుకుని రెడీగా ఉండి ఇంటికి వచ్చి ఎక్కించుకెళ్తా అన్నాడు. మేము ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. కనీసం మాకు దారి కూడా తెలియదు, కానీ గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేమైతే ప్రస్తుతానికి కన్నాపురం దాటేసి ఇక్కడ ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాం. ఇంకో 20 కిలోమీటర్స్లో అది వాటర్ ఫాల్స్ వచ్చేద్దంట. మీరు బ్లాక్ అని చెప్పి ఏమడురా ఇదే కదా, బ్యాంబూలే అనుకుంటా. బ్యాంబూ, టేకు అన్నీ ఉన్నాయి. పోలవరం విజిట్ చేద్దాం అనుకున్నారా? ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది. చాలు, కొండ బాగుంది మాయా, చూడోసరి. అంటే గోగు ఊరి పెళ్ళి బాగున్నాయి మాయా, కానీ కొండగా అది పొగ మంచా పాగానే పాగే కదా అది. కాలువ ఇది రోడ్ లెవెల్లో బాగుంది. ఇక్కడికి వచ్చాకైతే మాకు దారి తప్పని కొంచెం భయం వేసింది అనమాట. గూగుల్ మ్యాప్ చెక్ చేసుకున్నా సరే చూడు కింద మళ్ళీ కానా ఇటుకల కోట ఇటు ఊరు ఉంది. స్ట్రైటే ఉంది ఇందులో. 5.8 కిలోమీటర్స్ స్ట్రైట్. చెరువేనా? చెరువేది లేక్ అంటే, అరే లేకినా కొడక, లేకంటే చెరువేరా? అరే తింటారా? కూతురు దిగుతాను. ఎక్కడ టవర్ ఆడ పెట్టాడు? బిఎస్ఎన్ఎల్లో రూబొక్క సిమ్ పట్టుకొద్దాం అనుకున్నా. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుందని. అరే మాడవరకు నువ్వు మారవా? మొబైల్ పట్టుకోరా. ఏమిట్రా బాబాయ్, ముంజలూరు ఇటేనా? ముంజలూరు వాటర్ ఫాల్స్. ముంజలూరు ఎదురు కన్నర్పాడు కూడా దాంటాలి. కాలువ దాంటే కన్నర్పాడు తగులుతుంది. కన్నర్పాడు దాంటే లోపలికి వెళ్ళి గండి ఎక్కితే అప్పుడు ముంజలూరు బాగానే ఉంటుంది. బండి వెళ్ళిపోద్ది. ఓకే, పర్లేదు. థ్యాంక్స్. చూడండి గ్రీన్ ప్లస్ వాటర్లో దాని పేరు ఏదో ఉంటుంది రా. వాటర్లో చూడు గ్రీన్ కలర్లో. సైలేజ్ నెల, సైలేజ్ నెల, సైలేజ్ కదా, సైలేజ్ నెల అందులో ఉంది. ఎరుపుకి అసలు దగ్గర ఎరుపు కాక ఎన్నసారి కాదా మనకి అది పక్కన చెట్లోంచి పీక్కొచ్చి వాటర్లో ఆక్సిజన్ ఏదో చేశారు. అందులో ఉంటుంది. అందులో బాటిల్ ఉండుంటుంది, కానీ టెంటర్ అయితే మనకు ఖచ్చితంగా ప్రాపర్గా ఉంది. ప్రాపర్గా ఉంది. అప్పుడు మొక్కల గురించి క్లారిటీ రాసి పెట్టి ఉంది, కానీ మొక్క ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది మాత్రం టెంత్లోనే. రోడ్ ఇక్కడ కూడా వేసుకుని రావచ్చు కదా వీళ్ళు. ఇందులో వాటర్ బాల్ డెవలప్ అవుతున్నాం. రోడ్ ఏది ఇచ్చేవాళ్ళు అడవుల్లో తెలుసా? ఫారెస్ట్ వాళ్ళు ఈజీ అయిపోతే ఫారెస్ట్ దెంగేస్తారు నా కొడుకు అందరు కలిసి. ముంజలూరు 2 కిలోమీటర్స్ స్ట్రైట్ చూపిస్తుంది. ఇంక ఇది 2.5 కిలోమీటర్ ఉప్పల అటు కాదు, ఇటే ఉంది. రేపేద్దాం. ఒరే ఇదేంటి ఎంత పోయి ఉందంటే అక్కడ దా పట్టిద్ది బాగు. జస్ట్ ఇమేజిన్ అక్కడ దా పట్టిద్ది అంటే ఇంకా పైకి ఎక్కేద్ది కూడా. ఎదురుకి వెళ్ళాక ఇట్లా తిరిగి ఇట్లా వెళ్తుందంట ఇది రోడ్డు. కానీ సేమ్ రోడ్డు ఎట్లా మారేదని కనపడుతుంది. బాగా అడుగు ఎదురుకి వెళ్ళాక ఇలా తిరిగిద్ది. కొండ పక్క నుంచి తిరిగిద్ది రోడ్డు. ఐ థింక్ 1.5 చూపిస్తుంది ఇది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. 1.5 ముగిస్తారా జట ఉందరా? ఒక 3 అంట.
రోజులు అమ్మో పెద్దది అది ఇది అది అని చెప్పారు. మనం ఆ రోడ్డు నుంచి వదిలిపోతే మనకు వచ్చేకైతేనేమైతే మా షాప్లో మన మా ఊళ్ళో జాతర జరిగిందా కొడుకులప్పుడు ఇక్కడ నుండి తీసుకొచ్చారు ఏడపడుతున్నారు ముందులూరు సైడ్ నుంచి తీసుకొచ్చారు. నేను గట్టి వాతావరణం తీసుకొచ్చారు తెచ్చుకున్నారు. ఇక అందరూ ఒకరిని బట్టి ఒకరు బతుకుతోలేదు క్వారీయా మట్టుకోలేరు మరి మట్టి క్వారీ ఎవరిని పట్టాడు. దీని తర్వాత డీప్ ఫారెస్ట్లో ఒక 2 కిలోమీటర్ల పాటు చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. గోతులు మలుపులు బాబాయ్ నాకైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనిపించింది. ఒక 10-12 సార్లు వాగులోకి దిగి లేచి ఎక్కితే చివరికి మేము వాటర్ ఫాల్స్ని చేరుకున్నాక ఎలా ఉందో మీరే చూసుకోండి. నాకు టాటాలో వచ్చిందో కారాలో వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. చుక్కలు కనబడి బడిలు వేసుకొచ్చే మనకి డైలాగ్ వెరీ పర్సనల్ వాటిలో పెట్టాయి. ఇప్పుడు మనం రాక్ క్లైంబింగ్ చేస్తున్నాం. అమ్మో రే పద పద. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నాకు ఇక్కడ దాకా వినపడుతున్నాయి. నేనైతే ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు చూద్దాం వాటర్ ఫాల్స్ అని. కొంచెం వెయిట్ చేయండి, మనం కూడా వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళిపోదాం. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది వాటర్ ఫాల్స్ని చూద్దామని. మా ఫ్రెండ్స్ అయితే నాకన్నా ముందు తిరుగుతున్నారు. కాళ్ళు జాడితే కాశీ ఇదే కాశీ ఇక్కడ తలెట్టేస్తుంది. రే వెంకటేశు ఏంట్రా ఉరుతాను. అమ్మో అమ్మో చాటుకున్నా. మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ నాశనం చేస్తారు కదరా బాబు. అడవులు అరుపులేంట్రా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందని వాటర్ ఫాల్స్ కాడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇంకో పార్ట్ పెడతాను. దానికోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.